ఏలూరు జిల్లా కొక్కనూరు మండలం చేరవెల్లి గ్రామంలో 2013లో ముత్తంశెట్టి ప్రసాద్కు చెందిన పట్టా భూమిలో జట్టి రామచంద్రరావు, మాచర్ల వెంకటేశ్వర్లు అనేవారు స్కూల్ని ఏర్పాటు చేశారు. 2017లో చేరవెల్లి గ్రామంలో 490 కుటుంబాలతో పాటే సర్వే చేశారు. స్కూల్ గదులు స్థలాన్ని కొలిచి 28,41,000 విలువ నిర్ణయించారు. ఇటీవల ప్రభుత్వం R&R ప్యాకేజీను నిర్వాసితుల ఖాతాలో జమ చేసింది. స్కూలుకు సంబంధించిన పరిహారం ముత్తంశెట్టి ప్రసాద్ ఖాతాలో జమైంది. స్కూల్ వాటాదారులు వెళ్లి పరిహారంలో మా వాటా మాకివ్వమని అడగా వారి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఆ తర్వాత పెద్ద మనుషుల చొరవతో ముగ్గురికి న్యాయం జరిగిందని బాధితులు తెలిపారు. ఆ స్కూల్ రేకుల షెడ్ మాత్రమేనని 30 లక్షలు పడ్డాయని అవాస్తవాలు రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బాధితులు అంటున్నారు. స్లాబ్ కింద రాసుకోవడానికి ఎలా కుదురుద్దండి? వీళ్ళు కావాలని భయపెట్టి మమ్మల్ని ఈ పేపర్లో రాసి మమ్మల్ని గత 4 రోజుల నుంచి టెన్షన్ మేము చాలా ఇబ్బంది పడుతున్నాను. షాపులు బంద్ చేసుకొని అటు ఇటు తిరగాల్సి వస్తుంది. ఈరోజు పోలీస్ స్టేషన్ కూడా ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. 490 ఇళ్ళకి రాశారు, అది బాగానే ఉంది. వాళ్ళందరూ కరెక్ట్గా రాపించుకున్నారు. మాకు ఒక్కడికి సర్వేరు న్యాయం చేస్తారండి. మేము చెప్పినట్టు వింటాడండి. ఈ పేపర్లో రాయడం పద్ధతేనా? అసలు ఏమనుకుంటున్నారండి? వీళ్ళు వచ్చి పీఓ గారు ఫోన్ చేశారంట కదా బెదిరించి. మేము పీఓ గారికి కంప్లైంట్ చేసామండి. మాకు ముగ్గురికి గొడవలు అయ్యాయి. పీఓ గారికి మేము కంప్లైంట్ చేసాం. మాకు మా పార్ట్నర్ డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి మాకు ఏదో న్యాయం చేయండి అంటే ఆ పీఓ గారు ఏదో న్యాయంగా వీళ్ళకి మా పార్ట్నర్కి ఫోన్ చేసి పెద్దలు ఉంటే చూసుకోండి అమ్మా, ఏదైనా చేసుకోండి. ఇది మీరు చేసి జట్టి రమేష్ బాబు అండి. మా నాన్నగారి పేరు రాంభద్రరావు. మాది కుకునూరు మండలం చీరవెల్లి గ్రామం అండి. చీరవెల్లి గ్రామంలో 2013లో ఒక స్కూల్ అనేది స్థాపించడం జరిగిందండి. ఇది 2017లో సర్వే జరగటం లేదండి. రేకుల షెడ్ని స్లాబ్ కింద రాసినట్టు గత 2 రోజుల నుంచి మా మీద ప్రజా ప్రతిభ పెన్ను పేపర్ అనే విలేకరులు మమ్మల్ని భయపెట్టడానికి చెప్పి మేము రేకుల షెడ్ని స్లాబ్ కింద రాసుకోవడానికి ఎలా కుదురుద్దండి? వీళ్ళు కావాలని భయపెట్టి మమ్మల్ని ఈ పేపర్లో రాసి మమ్మల్ని గత 4 రోజుల నుంచి టెన్షన్ మేము చాలా ఇబ్బంది పడుతున్నాను. షాపులు బంద్ చేసుకొని అటు ఇటు తిరగాల్సి వస్తుంది. ఈరోజు పోలీస్ స్టేషన్ కూడా ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. 490 ఇళ్ళకి రాశారు, అది బాగానే ఉంది. వాళ్ళందరూ కరెక్ట్గా రాపించుకున్నారు. మాకు ఒక్కడికి సర్వేరు న్యాయం చేస్తారండి. మేము చెప్పినట్టు వింటాడండి. ఈ పేపర్లో రాయడం పద్ధతేనా? అసలు ఏమనుకుంటున్నారండి? వీళ్ళు వచ్చి పీఓ గారు ఫోన్ చేశారంట కదా బెదిరించి. మేము పీఓ గారికి కంప్లైంట్ చేసామండి. మాకు ముగ్గురికి గొడవలు అయ్యాయి. పీఓ గారికి మేము కంప్లైంట్ చేసాం. మాకు మా పార్ట్నర్ డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి మాకు ఏదో న్యాయం చేయండి అంటే ఆ పీఓ గారు ఏదో న్యాయంగా వీళ్ళకి మా పార్ట్నర్కి ఫోన్ చేసి పెద్దలు ఉంటే చూసుకోండి అమ్మా, ఏదైనా చేసుకోండి. ఇది మీరు పెట్టారు కదా, అన్నీ కనపడుతూనే ఉంది కదా, మీ ప్రూఫ్స్ ఉన్నాయి కదా అని చెప్పారు. మండలంలో ఉన్న పెద్దలను కూడా దీంట్లోకి లాగుతున్నారు. కలిసి మేము ముగ్గురం పరిష్కరించుకోలేం కదా. ఈరోజు పరిష్కరించుకోలేదు కాబట్టి మండలంలో పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని సార్ మాది ఇట్ల పరిస్థితి అంటే వాళ్ళు ఒక మాట చెప్పారు. దానికి అనుగుణంగా మేము ఒక రాసుకొని డబ్బులు పంచుకొని మేము ఎవరికాలం సంతోషంగా ఇప్పుడు మేము కూడా పాపం ₹1 కూడా ఇవ్వలేదు. వాళ్ళందరినీ ఈరోజు లాగుతున్నారు ప్రతి ఒక్కరిని. ఈ కూడా అగ్రిమెంట్ రాసుకొని మేము పంచుకున్నాం. మేము పంచుకున్న డబ్బులు మేము ఎట్లా ఇస్తామండి? మాకే తక్కువ పడ్డాయండి.